హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా వైజాగ్లో వెలుగులోకి వచ్చినటువంటి ఒక అంశానికి సంబంధించి చూసుకుంటే, గత మిస్ వైజాగ్ నక్షత్ర ఎవరైతే ఉన్నారో తన హస్బెండ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో ఉండాలని కావచ్చు, రెడ్ హ్యాండెడ్గా తను పట్టుకోవడం కావచ్చు, ఈ అంశం ఒకసారిగా వెలుగులోకి రావటం, అసలు ఏం జరుగుతుంది ఈ అంశం వెనకాల, గతంలో వారు ఏ విధంగా డైవర్స్కి ఏమైనా అప్లై చేశారా, అసలు ఆ అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఏం చెప్తారు మిస్ వైజాగ్ నక్షత్ర ఎపిసోడ్కి సంబంధించి? అమ్మాయి పరిస్థితి ఒక రకంగా చూసుకుంటే చాలా బాధపడవలసినటువంటి విషయం, దురదృష్టకరం. ఇప్పుడు భర్త ఎవరితో పడితే వాళ్ళతో వ్యభిచారం చేస్తూ తిరుగుతూ, నాకు వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఈ అమ్మాయితోటి చెప్తూ, ఓకే, మరి ఆ రకంగా చేయడం అన్నది భారత సమాజంలో ఏ స్త్రీ కూడా హర్షించలేదు. ఇప్పుడు తెలియకుండా కొంతకాలం వ్యవహారం చేయడం వేరు. ఇతను పబ్లిక్గా చేసి అతని హీరోయిజం చూపెట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కదా. అటువంటి విషయంలో చాలా బాధపడవలసినటువంటి ఇద్దరిది లవ్ మ్యారేజే. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారమైనా, ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారమైనా ఇద్దరు ఒక షూటింగ్లో కలిశారు. ఆ షూటింగ్లో కలిసి కొంతకాలం ప్రయాణం చేశారు. అది ఎక్కడో మధ్యలో ఆగింది. కానీ ఆ షూటింగ్ ఆగిపోయినా సరే వీళ్ళ ప్రయాణం మటు కొనసాగి చివరికి పెళ్లి వరకు వచ్చింది. ఆ తర్వాత ఇతను లీలలో ఒక్కొక్కటి బయటపడ్డాయి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది దాని ప్రకారం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు చాలామంది ఆ అమ్మాయి కొన్ని ఆరోపణలు చేస్తుంది. నేను వెళ్ళాను, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను, నేను కొట్టాను, విజువల్స్ అని చూసాం కదా. రైట్, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, నాకు అన్యాయం జరుగుతుంది చెప్తుంది. కానీ ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగదు, 100కి 100%. అంటే చట్టం అలా ఉంది. ఇప్పుడు చట్టం ఏంటంటే భర్త భార్యకు సొంతం కాదు, అలాగే భార్య కూడా భర్తకు సొంతం కాదు అనేటువంటి విధానంలో సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చాయి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అడల్టరీ అని ఒక సెక్షన్ ఉండేది. ఎవరైనా తప్పు చేస్తే ఆ సెక్షన్ కింద కేసులు పెట్టుకునే వెసులుబాటు ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా భార్యాభర్తలు కాకుండా వేరే వాళ్ళైనా కావచ్చు, ఇద్దరు ఇష్టపడి కమిట్ అయితే అది వ్యభిచారం కాదు, లేకపోతే తప్పు కాదు అనేటువంటిది కోర్టులు ఆ రకంగా ఇవ్వటం వల్ల ఇటువంటివన్నీ ఎక్కువ అవడానికి గల కారణాలా? ఇది ఏంటంటే 2018లో ఇది ప్రాథమిక స్వేచ్ఛ కింద వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అనేటువంటి ఉద్దేశంలో దీపక్ మిశ్రా గారు ఇటువంటి సీజే ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి అడల్టరీ వ్యభిచారం అనే సెక్షన్ తీశారు. అందువల్ల మ్యారేజ్ అన్నది ఒక విశ్వాసానికి సంబంధించింది, ఒక నమ్మకానికి సంబంధించింది, అంతే తప్ప అది వీళ్ళని శిక్షించేంత నేరం కాదు. వీళ్ళకి ఇష్టం లేకుండా ఇంకొకరితోటి ఎవరితోనో ఉన్నా అది పర్వాలేదు అనేటువంటి తీర్పునిచ్చింది. అందువల్ల భార్య కూడా ఆవిడ ఎవరితోనున్నా కూడా ఇతను కేసు కోర్టులు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి కేసుని దృష్టిలో పెట్టుకొని, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి కావచ్చు, తీర్పులు చెప్తూ ఉంటాయి. కానీ భారత వైవాహిక జీవితం అనేది, వివాహ బంధం అనేది అది ఒక పవిత్రమైన బంధం. అటువంటి బంధానికే విలువ లేకుండా చేస్తున్నటువంటి ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు కావచ్చు, లేదంటే ఇలాంటి సంఘటనలు బయటపడుతున్నాయి కావచ్చు, ఎలా చూడాలంట? ఇప్పుడు అది ప్రాథమిక స్వేచ్ఛ కింద వస్తుందండి. ఇప్పుడు కోర్టు పలానా పర్టికులర్ కేసులో తీర్పు ఇవ్వడం వేరు, ఈ సెక్షన్నే తీసేయాలంది. ఓకే, 497 అడల్టరీ అంటే ఆ 497 సెక్షనే స్ట్రక్ డౌన్ చేశారు. దాని ప్రకారం ఏ రకమైన కేసు పట్టకలేదు. ఇప్పుడు కొత్తగా రేపు జూలై నుంచి కొత్త చట్టాలు వచ్చాయి. ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అని వచ్చింది. భారతీయత గుర్తుపడేలాగా కొన్ని చట్టాలను తయారు చేసి ఇంచుమించు కొన్ని సెక్షన్లు అటు మార్చి, కొన్ని సెక్షన్లు ఇటు మార్చి, కొన్ని యాడింగ్లు చేసి, కొన్ని తీసేసి ఏర్పాటు చేశారు. ఆ కొత్త చట్టాల్లో కూడా అడల్టరీ మాట లేదు, ఊసేలేదు. ఓకే, అందువల్ల ఈ అమ్మాయి అనుకున్నట్టుగా నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను కాబట్టి అక్కడ నిజంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇతరత్ర ఐటమ్స్ ఏమి దొరకలేదు. ఆ అమ్మాయి పడుకుంది, ఈ అమ్మాయి వెళ్ళి కొట్టింది, అంతే తప్ప ఏమి వస్త్రాలు కానీ, విధంగా కానీ, ఇంకో రకంగా కానీ ఎక్కడ అదేమో అది వాళ్ళ ఆఫీసు సంబంధించినటువంటి ఇది. సో ఒకవేళ అలా దొరికినా కూడా అతన్ని ఏమీ చేయలేరు. ఓకే, ఇప్పుడు అది సభ్య సమాజం
అతని మీద చికాకు పడవచ్చు, అతను ద్వేషించవచ్చు, కానీ చట్ట ప్రకారం అయితే అతనికి శిక్ష చేసేటువంటి అవకాశం లేదు. అంటే తప్పు చేసింది అతనే, కానీ నక్షత్రకైతే న్యాయం జరిగే పరిస్థితి లేదు బికాస్ ఆఫ్ సెక్షన్స్ ప్లస్ అంతేకాకుండా ఈ అమ్మాయి మీద తిరిగి కేసు కూడా పడచ్చు. ఓకే, ఎందుకంటే ఆవిడ్ని చేతికి ఏది వస్తుంది పెట్టి కొట్టింది. అది కొట్టడం వల్ల అమ్మాయి తిరిగి కేసు పెట్టింది అనుకోండి, నన్ను మర్డర్ చేయకపోయిందని కేసు పెట్టింది అనుకోండి, అది విజువల్స్లో కనపడింది. మీరు ఇక్కడ రెడ్ హ్యాండెడ్ అన్నారు కదా, ఈ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా కేసు పడతావు. కానీ ఆ రెడ్ హ్యాండెడ్లో ఇంకో రెడ్ హ్యాండెడ్ అయింది ఈవిడ కొట్టడం అన్నది, దాన్ని బేస్ చేసుకుని కేసు పెడితే ఇది అవుతుంది. అంతవరకు ఎందుకండి, ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమా యాక్టర్ నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు ఉన్నారు కదా, నరేష్ గారు వైఫ్ ఆవిడకి ఇంకా విడాకులు ఏం తీసుకోలేదు కదా, మైసూర్లో పట్టుకున్నారు కదా, పట్టుకుని సేమ్ ఇదే సిచ్యువేషన్. కానీ అతని మీద ఏమైనా కేసు పడిందా? అతను ఈ రోజుకే సహజీవనం చేస్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకున్నారు కదా డైరెక్ట్, పెళ్లి చేసుకున్నాం అని చెప్పలేదు, పెళ్లి చేసుకున్నాం అన్నట్టుగా ప్రూఫ్ దొరికితే కేసు అవుతుంది. పెళ్లి చేసుకున్నాం అన్నట్టుగా కేసు దొరికితే, తాళి కట్టినట్టుగా ప్రూఫ్ కానీ తీసుకొస్తే కేసు అవుతుంది. వీళ్ళు పెళ్లి చేసుకున్నాం అనలేదు, పెళ్లి అనేటువంటి సినిమాని తీశారు, విడాకులు అయ్యాక పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంతవరకు కలిసి జీవిస్తూ ఉన్నారు. కలిసి జీవిస్తూ ఉన్నదాన్ని ఏ సమాజం అంగీకరించకపోయినా చట్టం అంగీకరించింది. అంటే 2010లో ఖుష్బూ గారి కేసులో వచ్చేటువంటి తీర్పులో సహజీవనం అనేది తప్పు కాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి వాళ్ళు జీవించవచ్చు అనేటువంటి భావనలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందువల్ల వీళ్ళు కలిసి జీవిస్తున్నారు అంటే ఒక లివ్ ఇన్ రిలేషన్, ఆ రిలేషన్లో ఉండడం తప్పు కాదు. నువ్వు పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటే తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగుంటుందంటే, మన కాకినాడ పక్కన యానం ఉంది పాండిచ్చేరి, మీరు ఒక బ్రాందీ బాటిల్, విస్కీ బాటిల్ జానం నుంచి కానీ పట్టుకొస్తున్నారు అనుకోండి, కేసు సీల్ తోటి. ఆడక్కడ సీల్ ఇప్పేసి ఆ బ్రిడ్జి మీద ఇలా మందు తాగుతూ పాండిచ్చేరి దాటేసి ఆంధ్రాలోకి వచ్చేసాడు అనుకోండి, అక్కడ చెక్ పోస్ట్ ఉన్నా అది కేసు కాదు. అంటే సీల్ తోటి ఉంటే కేసు. అలాగే మీరు సహజీవనం ఉంటే కేసు కాదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా ప్రూఫ్ ఏమైనా దొరికితే కేసు. ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోరు కదా, ఎవడన్నా పెళ్లి చేసుకున్నా తెలీదు, దానికి ఆధారాలు దొరకమే సహజీవనం అంటారు, అది ఇంచుమించు కేసు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వాళ్ళు ఒకవేళ ఈ అమ్మాయి చెప్పినట్టుగా పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయి తాళి కట్టినట్టుగా ఆధారం చూపిస్తేనే కానీ అతని మీద కేసు పడతాం. ఈ అమ్మాయికి న్యాయం జరగాలంటే 2-3 మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ అమ్మాయి మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు, నా పిల్లలు నాన్న వదిలేశారని చెప్పి. రెండోది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు కట్టచ్చు. ఆల్రెడీ 498 కేసు కట్టారని చెప్పారు. ఆ 498 మీద ఏదో నడుస్తుంది, స్టేషన్ బెయిల్ ఇస్తారు, నడుస్తుంది, వాళ్ళు ఇల్లు చెప్పుకుంటారు, వాదోపవాదాలు జరిగి ఆ తర్వాత ఇచ్చేస్తారు. 498లో కేసు పెట్టలేదనుకున్నాం కానీ కేసు పెట్టారు అతని మీద, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది దాని ప్రకారం ఏంటంటే 7 సంవత్సరాల లోపల శిక్ష పడేటువంటి కేసులకి ఏదైనా సరే పోలీసు వాళ్ళు స్టేషన్లో బెయిల్ ఇవ్వచ్చు. ఈ చట్టం తెలియని కారణంగా వీళ్ళు ఏమంటారంటే, మేము కంప్లైంట్ పెట్టామంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీసు వాళ్ళు వదిలేశారని అంటారు. వాళ్ళు వదిలేయడం కాదు, ఇదివరకు ఏముండేదంటే ఎవడి మీద కేసు పడితే లాయర్లు బెయిల్ ఇచ్చేవారు, అదందరికీ తెలుసు. ఇప్పుడు ఎవడైతే పట్టుకుంటున్నాడో ఆ పోలీసు వాళ్ళు బెయిల్ ఇస్తారు, ఆ లాయర్లు కూడా రానివ్వట్లేదు. నువ్వు లాయర్ గారిని తీసుకొస్తే మళ్ళీ నీ మీద కేసు పెద్ద అవుతుంది, నువ్వు డైరెక్ట్గా వచ్చి మాట్లాడేసుకో, బెయిల్ తెచ్చుకో, నేను ఇచ్చేస్తూ ఉంటున్నాను. అందువల్ల 7 సంవత్సరాలు దాటిన శిక్ష పడేటువంటి కేసులకు ఏదైనా ఉంటే తప్ప వాళ్ళు కోర్టు వరకు తీసుకెళ్ళరు, స్టేషన్లో బెయిల్ ఇస్తారు. 7 సంవత్సరాలు దాటింది అనుకోండి, వాళ్ళు కోర్టుకు పెట్టాలి, మర్డర్ కేసులు అవి అనుకోండి కోర్టుకు పెట్టాలి, వీళ్ళు మళ్ళీ లాయర్లు బెయిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే జడ్జిల కొరత వల్ల ఎక్కువ వాళ్ళకి టైమింగ్ సెట్ అవుతున్నదో ఏ కారణం చేత ఏంటంటే అది పోలీసులకే దఖలుపరచడం జరిగింది, పట్టుకున్నోడే బెయిల్ కూడా ఇవ్వడం అనేది. సో అది మంచి పరిణామం, శుభ పరిణామం, లేకపోతే అందరికీ నష్టం అనేది పక్కన పెడితే, ఈ అమ్మాయి దృష్టిలో ఏమనుకుంటుందంటే అతను పెట్టుకున్నాం, అతను పోలీసులు పట్టుకోలేదని బయట తిరుగుతున్నాడు అని. ఇదివరకు పోతే జైల్లో పెట్టడం, రిమాండ్కి వేయడం, 2-3 రోజులు లాయర్ గారు కోర్టులో బెయిల్ పెట్టడం, 2 రోజుల తర్వాత రావడం, ఇవి కనిపించేవి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎలాగ వెళ్తున్నాడు అలాగ వచ్చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఆవిడ మెయింటెనెన్స్ కేసు పెట్టాలి అంటే, జనరల్గా ఆవిడ కేసులో వింటుంది ఏంటంటే, వీళ్ళ దగ్గర
ప్రేమ పేరుతో దగ్గరయ్యారు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఎంతవరకు లాగాలో, ఎంతవరకు వసూలు చేసుకోవాలో, ఎంతవరకు వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలో అంతా ఆల్రెడీ తీసుకున్న తర్వాత వీళ్ళని వదిలిచి బయటికి వెళ్ళాడు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మెయింటెనెన్స్ కేసు ఏమని పెడతారు? ఇంకా వీళ్ళే ఉన్నది పోగొట్టుకొని ఇంకా నాకు మెయింటెనెన్స్ కేసు కావాలి అంటే, ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు అంటే భర్త అనేవాడు పోషించాల్సిన బాధ్యత అది. నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను పోషించాలంటే కుదరదు. ఖచ్చితంగా పోషించి తీరాలి, జైలు వేస్తుంది. ఓకే. ఇప్పుడు ఒకటి కొన్ని తీర్పులు ఉన్నాయి. భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా భర్త మెయింటెనెన్స్ చెల్లించవలసి ఉంటుంది. ఆవిడ జీతం ఆవిడ సంపాదనకు సరిపోలేదు అనుకోండి, భర్త ఎంతో కొంత మెయింటెనెన్స్ ఇవ్వాలి. అలాంటి తీర్పులు కూడా ఉన్నాయి. ఓకే. అందువల్ల ఏంటంటే అతను వీళ్ళు డబ్బు వాడేసుకున్నాడా లేదా సెకండరీ, ఎందుకంటే దానికి రుజువులు గట్ట ఏమి లేవు. అతను నేను ఫ్రీగా చేసుకున్నాను అంటాడు రేపు పొద్దున, ఈవిడ రుజువు చూపెట్టలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఆవిడ మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే ఆ మెయింటెనెన్స్ కేసు నిమిత్తం ఈవిడికి అతను ఇచ్చి తీరాల. ఎందుకంటే నా ఆఫీస్ అంటున్నాడు, నా రూమ్ అంటున్నాడు. ఈ ఆఫీస్కి 40,000 ఎవడ కడుతున్నాడు? అతను వెర్షన్ 2 రకాలుగా ఉంది. ఒకసారి ఎవరితో ప్రొడ్యూసర్ అంటున్నాడు, నా ఆఫీస్ అంటున్నాడు. ఇతను ఉండేది ఇక్కడే, ఆ అమ్మాయి వచ్చి నా గురించి వస్తే అక్కడ పడుకోబెట్టాను అంటున్నాడు. అంటే ఆఫీస్ ఇతను మెయింటైన్ చేస్తున్నట్టుగా. ఇలా ఎగదొప్పడం కోసం మెయింటెనెన్స్లు అవిను నాకేమీ లేదంటుంటాడు. ఏమున్నా లేకపోతే కూలి పని చేసి సంపాదించి పోషించాల్సిన బాధ్యత తల్లి కూతుర్ని అతని మీద ఉంటుంది. అందువల్ల ఆవిడ మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే కొంతవరకు న్యాయం జరుగుతుంది. 498లో శిక్ష ప్రూఫ్ అవుతాయి, నేరం ప్రూవ్ అవుతాయి, ఈవిడికి అతనికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇతను చెప్తున్నటువంటి వర్షన్ వింటుంటే ప్రసాద్ గారు, ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి, 4 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి. 4 సంవత్సరాలుగా మేము ఒకరినొకరు కలుసుకోలేదు, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళలేదు. తన ఇంట్లో నుంచి ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది. తన బతుకు తను బతుకుతుంది, నా బతుకు నేను బతుకుతున్నా. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తను వచ్చి అవకాశం కోసం వెయిట్ చేసింది అంటారా ఇన్ని సంవత్సరాలు? లేదంటే ఇన్ని సంవత్సరాలు ఇతను పట్టుకునే అవకాశం దొరకలేదు? అది రాంగ్ అండి, అతను చెప్పేది రాంగ్. ఇప్పుడు కోర్టులో జుడిషియల్ సెపరేషన్ అనేది ఏం లేదు కదా. మేము జుడిషియల్గా ఇద్దరు సెపరేట్ అవుతున్నాం అనలేదు కదా. 498 కేసు పెట్టింది, కేసు నడుస్తుంది. ఈవిడ వెళ్ళి కొట్టడం అన్నది రాంగ్ ఆ విషయం. అందువల్ల ఇతనికి ఏం విడాకులు ఇవ్వలేదు కదా. అవును కదా. అతను ఏమన్నా విడాకులకు అప్లై చేసాడా? లేదుగా. లేకపోతే కాపురాన్ని రమ్మని కోర్టులో ఏమైనా చేసాడా? అవేమి రాకుండా ఆ అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి ఇంకా నాకు సంబంధం లేనట్టుగా ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైనా రావచ్చు. ఆ కేసు వేరు. 498 అంటే ఏంటి? అతను ఒకసారి చదువుకుంటే లాయర్ గారిని అడిగితే చెప్పారు. అంటే 498 కేసు పెట్టావు కాబట్టి నువ్వు నా దగ్గర రాకూడదు, నా దగ్గర అడగకూడదు అన్నది ఏమి లేదు. ఎక్కడ అతను మాట్లాడచ్చు అంటే, నా ఆఫీస్కి వచ్చి నా పరువు తీసావు, రెండోది ఆ అమ్మాయి మీద అటాక్ చేసావు, ఆ అమ్మాయి కేసు పెట్టింది అనుకోండి, ఈవిడికి పనిష్బుల్ అవుతుంది. అంతేగాని ఈవిడికి ఇతనికి రిలేషన్ లేదు, ఆవిడ కేసు పెట్టింది, నేను సెపరేట్గా ఉన్నాను కాబట్టి నా జోలికి రాకూడదు అన్న మాట చాలా అబద్ధం. ఆవిడ ప్రూఫ్ సంపాదించుకోవడం కోసం వెళ్ళొచ్చు. ఆవిడ 498 పెట్టింది. ఈ ప్రూఫ్ ఇప్పుడు ఈ రోజున అతని మీద ఆ అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనో లేకపోతే ఆ అమ్మాయితో వ్యభిచారం చేస్తున్నాడనో నిరూపించడానికి అవకాశం లేదు. కానీ ఈ ఆధారాన్ని తీసుకుని 498 ఇలాంటివి ఇతరులతో సంబంధం ఉండడం వల్ల నన్ను హింసిస్తున్నాడు అన్న కేసును ప్రూవ్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి పనికి వస్తుంది ఇది. ఓకే. ఈ 498 కేసు పెట్టింది కదా గతంలో, ఆ గతంలో కేసు ట్రయల్ వచ్చేటప్పుడు ఇది చూపిస్తుంది, ఇది పనికి వస్తుంది. ఓకే. అతనికి అంతే తప్ప అతను కొన్ని మాటలు కూడా అన్నాడు, కొన్ని అనరాని మాటలు, దాని మీద కూడా సివియర్గా తీసుకోవచ్చు. అది ఎవడైనా ఏముంది 2 చుక్కలు ఎత్తే కడుపు వచ్చేస్తుంది అన్నట్టుగా ఏదో మాట్లాడాడు. అది అబ్జెక్షన్. అతను తాలూకు క్యారెక్టర్ ఎలాంటిది అన్నది, అతను గుడ్ క్యారెక్టరా బ్యాడ్ క్యారెక్టర్ అన్నది మనం నిరూపించేటువంటి అవకాశం ఉంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో. దాని ప్రకారం కూడా ఇతని శిక్ష పడుతుంది. ఓకే. ఇప్పుడు 498 కేసు ఈ అమ్మాయి రాంగ్ చెప్తుందేమో అనుకుంటారు చాలా మంది. ఏంటంటే 498ని తప్పుడుగా కేసులు పెడుతూనే ఉన్నారు భర్తల మీద, నచ్చపోతే కుటుంబం మీదను. ఇప్పుడు ఇది కూడా అలా అనుకోవడానికి అవకాశం లేకుండా ఇతను ఇలాగ ఇబ్బంది పెట్టే ఉండొచ్చు ఈవిడ్ని అనేటువంటి విషయాన్ని నిర్ధారణకు రావచ్చు. ఓకే. అందువల్ల ఏంటంటే ఆ కేసులో ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా కానీ ఈ ఆధారాలు కానీ చూపెట్టినైతే ముందు కేసులో కేసు పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ రకంగా నా భర్త వేరే వాళ్ళని చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు అని కానీ లేకపోతే సహజీవనం చేస్తున్నాడని కానీ నిరూపించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ చేసినా ఆ కేసును ఈవిడ పెట్టిన కేసు నిలబడదు, ఎందుకంటే పెళ్లి చేసుకున్నట్టుగా ఆధారం చూపిస్తే తప్ప.
సో ఇలా అడ్డదిడ్డంగా కాకుండా ప్రాపర్ వేలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం అయితే నక్షత్రకు ఉంది. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈవిడ తీయించిన కెమెరామెన్లని తీసుకురా, అదే ఈవిడకి ప్రతిబంధకం అవుతుంది ఆ అమ్మాయికి తిరిగి వేసి పెడితే. ఎందుకంటే చట్టాలు కూడా ఒక సాంప్రదాయాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయండి. కొన్ని తీర్పులు కూడా మనం బాటంగా మాట్లాడుకోకూడదు, కానీ ఇదే విచ్చలవిడితనంతో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు స్త్రీలని. ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తుంది. ఇప్పుడు అతనికి ఎంత నాలెడ్జబుల్గా మాట్లాడుతున్నాడో తెలుసారు. అతను ఇంటర్వ్యూ విన్నారా? అవును. అంటే ఇది తెలుసుకున్నాడు, నాకు ఈ రకంగా కేసు ఉండదు, నాకు సుప్రీంకోర్టు నుంచి రక్షణ ఉంది, ఆ రకంగా ఎంజాయ్ చేసే ఫస్ట్ ఇవే కదా. సేమ్ నరేష్ కూడా అప్పుడు ఆవిడ భార్య వెళ్ళి ఆ మైసూర్లో పట్టుకుంది. ఆ కేసులో కూడా అతను కూడా అంత ఓపెన్గా అనమాట నేను ఉంచుకున్నాను. అది లేకపోతే 2018లో ఆ జడ్జిమెంట్ కానీ రాకపోతే వీళ్ళు కటకటాలు వెనకాల కూర్చుందరు ఈ రోజుకి. ఆ చట్టం వచ్చింది, ఇది ఆడవాళ్ళకి తెలీదు, మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఆడు తప్పు చేశాడు కదా, మేము పట్టుకుంటే కేసు పెట్టాలనుకుంటుంది. ఆ అమ్మాయి భావన ఏంటంటే పోలీసులు వదిలేశారు తీసుకోకుండా అంటుంది. వెళ్ళిపోయింది. ఒక కేసులో అయితే తమిళనాడులో భార్య భర్త ఉన్నారు, భార్య ఏంటంటే ఇంకోటితోటి వెళ్ళిపోయింది. అతను నచ్చి భర్త కంప్లైంట్ ఇచ్చాడు. ఈ 2018లో ఈ జడ్జిమెంట్ వచ్చిన వారం రోజులకే అతను తీసుకొచ్చి ఆవిడ్ని అతన్ని ఎక్కడో పట్టుకున్నారు, కేరళలో ఎక్కడో పట్టుకున్నారు. పట్టుకుని తీసుకొచ్చారు. పట్టుకుని తీసుకొస్తే ఆ అమ్మాయి ఏముందంటే, నేను మా ఆయనతో ఉండండి, ఇతనితో ఇష్టం, ఇతనితో ఉంటాను అంది. ఆల్రెడీ అప్పటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి స్ట్రక్ డౌన్ చేసింది అడల్టరీ అనే కేసుని. ఆ రకంగా కేసు పెట్టడానికి వీల్లేదు. ఇంక మేమేం చేయలేము, మీరు తేల్చుకోవాలి తప్ప మీరు ఏమైనా ఉంటే కోర్టులో వేసుకోండి, వేరే కేసుల కింద పర్సనల్ లా కింద, దీనికి మేమేం చేయలేము చేతులు ఎత్తేస్తుంది. ఒకవేళ స్త్రీ ఆ రకంగా చేసుకున్నా కూడా ఏం చేయలేదు. దీని అర్థం ఏంటంటే, ఏ భార్య కూడా భర్త యొక్క సొత్తు కాదు, భర్త యొక్క ఆస్తి కాదు. ఏ భర్త కూడా భార్య యొక్క సొత్తు కాదు, భార్య యొక్క స్వేచ్ఛ ఆస్తి కాదు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగించేలాగా ప్రయత్నిస్తే తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇది దాని తాలూకు సింపుల్గా విషయం ఏంటంటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి మిస్ వైజాగ్ నక్షత్ర ఇష్యూలో జరిగినటువంటి విషయాలకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.